కన్యరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న కాల సమయంలో, ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలకబోతున్న కాల సమయంలో అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషాన్ని తొలగించుకొని ఆంగ్ల సంవత్సరానికి ఆనందాలతో ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. అలాగే మనకు విశేషంగా కన్యరాశి వారికి తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం ఆచరింపజేసే వారితో ఓర్పు, సమన్వయం, సత్ప్రవర్తనతో మరో మైలురాయి అధిగమించబోతూ స్థిరచరాస్తులు, షేర్లు కలిసి వచ్చే పరిస్థితి కనపడుతుంది. కనుక ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్నటువంటి కాల సమయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, ఇటు రాశాధిపతి కలత్రకారకుడు శుక్రుడు అర్ధాస్తమంలో ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కనుక మితిమీరిన వేగంతో వాహనాలను నడపొద్దు. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ ధరించండి. అలాగనే బైక్ ప్రయాణం చేసేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కనుక నిప్పుతో, నీటితో, యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ యొక్క లావాదేవీలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. దయచేసి మీ ఫోన్లు పక్కవారికి ఇచ్చి మీ ఓటీపీని దొంగిలించుకోవడానికి అవకాశం కల్పించవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట కాళభైరవ స్వామి యొక్క దర్శనం, కూష్మాండ దీపం యోగదాయకం. బుధవారం పూట హరిహరసుతుడైన అయ్యప్ప స్వామివారు, విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయంలో గరకను మాలగా వేసినట్టయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరూ ఎంతో జాగ్రత్తగా అవసరమని చెప్పి గమనించగలగాలి.